ఒక 50 సంవత్సరాలు గట్టిగా బిజీగా గడిపారు లైఫ్. ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఏం చేస్తున్నారు, మీ వ్యాపకాలు ఏంటి అనేది ఈ విషయానికి వస్తే అంటే నేను చెప్పుకోవడం సిగ్గుపడనండి. ఏమీ చేయటం లేదు, దర్జాగా హ్యాపీగా. ఆ మాట ఎంతమంది అనగలరండి? ఏం చేయట్లేదు, రియల్లీ ఏం చేయట్లేదండి. వంకాయలు, బీరకాయలు, మిరపకాయలు కూడా షాప్కి వెళ్ళినా కొన్నాం. నథింగ్. డోర్ స్టెప్కి వచ్చేస్తున్నాయి అయ్యే అంతే. అదే కాదు, నాకు ఇంట్లో పని చెప్పరు. ముసలాడని ఏమో అని కానీ పని చెప్పరు, నేను పని చేయను. పిల్లల్లో సెటిల్డ్ అంతా. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి ఏమో నౌ షీ ఈజ్ ఇన్ బెంగళూరు. ఓకే. చార్టెడ్ అకౌంటెంట్ అల్లుడు గారు. వాళ్ళు దే ఆర్ వెరీ వెల్ ఆఫ్. ఓకే. నా కొడుకు రిలయన్స్లో, ఏంటా రిలయన్స్ వాళ్ళు ఇది వేరే ఆఫీస్కి వెళ్ళమంటే లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాడు. వాడు ఆ ఉద్యోగం చేస్తున్నట్టే నాకు అనిపించదు. నిజమండి. చాలా మంది పొజిషన్ అదే అండి. ఇప్పుడు ఇంట్లోనే ఉండి పని చేస్తున్నారు. ఇంట్లో ఉండే నాకేమో కంప్యూటర్ స్పెల్లింగ్ తెలుసు అంతే, ఇంకేమీ తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ హైటెక్. ఓకే. నా మనవడు, అయ్యా మీరు నమ్మరండి, ఫోను వాడు ఫోన్ తీసుకుంటాడు, ఏవో ఆటలు పెట్టుకుంటాడు. ఒరే ఫోన్ చేయాలి కూడా అంటే ఇస్తాడు. ఆ ఆటల నుంచి దీనికి తీసుకురావడానికి, ఫోన్ చేయడానికి చచ్చే చావు. నాకు ఏది నొక్కినా ఏదో వస్తుంది, అది రాదు. అలా తాతని వచ్చేసాడు. వారిని ఎంత ఉంటాడండి, అదే వాడికి ఎంత కమాండ్. సెల్ ఫోన్ జనరేషన్ అంతా కూడా 5G జనరేషన్ అయిపోయింది. మీరేం చదువుకున్నారు? SSLC గ్రాడ్యుయేట్. వావ్. వావ్ అన్నారా? పెద్ద చదువు అప్పట్లో. SSLC 3వ పాస్ అయ్యానండి. ఫస్ట్ టైం ఫెయిల్, సెకండ్ ఫెయిల్, థర్డ్ టైం పాస్ అయ్యాను. గ్రాడ్యుయేట్లు అంటున్నా. ఆఫ్ కోర్స్ ఆ రోజుల్లో అదే ఎక్కువ కదా. SSLC ఎక్కువ ఏంటి సార్, ఆ రోజుల్లో ఉంది. నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా వచ్చింది? ఇంగ్లీష్ మీకు ఫ్లూయెంట్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ అవి అదంటారా? దట్స్ బికాస్ ఆఫ్ లిటరేచర్. నాకు పుస్తకాలు పిచ్చి మామూలు కాదు. అంటే ఏదో చెప్పినట్టు అది కుష్టి వ్యాధిలాగా వదలలేదు ఇప్పటికీ. పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు. ఈ మధ్యన ఈ ముండొచ్చి సెల్ వచ్చి తగ్గింది కానీ లేకపోతే ఇప్పుడు పుస్తకాలండి. ఓకే. థర్డ్ ఫామ్లో ఉంటప్పుడు అటు ఇటుగా ఈ లిటరేచర్ మీద కొనుబడింది. లిటరేచర్ కాదు, పుస్తకాలు, కథల మీద. ఈ చందమామ ఇవి ఎప్పుడు చదివాడిని కాదండి. ఈ రష్యన్ లిటరేచరు, ఇంగ్లీష్ లిటరేచర్. రష్యన్ లిటరేచర్ అంటే రష్యా భాష, ఇంగ్లీష్ భాష కాదు, ట్రాన్స్లేషన్. ఓకే. డాస్టోయెవ్స్కీ, పుష్కిన్, గొగోల్. ఒకరేంటి నాకు ఫేవరెట్ ఇది రష్యన్ లిటరేచర్. నాకు చాలా నచ్చుతుంది. ఓకే. అది మహామహులు అండి, ఒక్కొక్కరు చిన్నాళ్ళు కాదు. పుస్తకాలు పురుగుని అక్కడ. ఇప్పుడు చదివిందంతా ఎందుకు పనికి వచ్చిందిరా జీవితంలో అంటే స్ట్రైట్ ఆన్సర్ లేదు కానండి, పనికి వస్తుంది. అది ఎక్కడో ఇంకుతుంది ఈ బ్రెయిన్లో, ఎక్కడో ఒక దగ్గరే. డెఫినెట్లీ లిటరేచర్ అంటే ప్రాణం నాకు. నేనేం రాయకపోయినా ఆ రాసేది ఏమిటి, ఎలా ఉంది అని ఒక రకమైన దీనికి వస్తా. అబ్జర్వేషన్ ఉంది. ఓకే. గడిచిపోయండి. సోంబేర్లకి ఏంటి పుస్తకం పడరు. అయ్యో కూర్చొని పుస్తకం చదవడం. నాలెడ్జ్ ఏముంటుంది? నాలెడ్జ్ అనేది ఏమి నాలెడ్జ్ లేదు. ఓకే. ఇప్పుడు ఏమొచ్చిందంటే నాలెడ్జా, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎంత సంపాదించారు, అది కదా అందరు సందేహాలు. ఎంత సంపాదించారు మీరు అడిగేసారా? మీరే చెప్పారు. ఈవేళ అనుకోకుండా పర్స్ కూడా పెట్టుకురాలేదు. 500 600 ఉంటాయి. అదేనా సంపాదించడం మానేసి చాలా ఏళ్ళు అయింది. ఎవరైనా ఇప్పుడు ఇంటర్వ్యూలకి వాళ్ళు కానీ ఇచ్చి ఉంటే కొంత ఉండేదేమో. నేను ఇంటర్వ్యూలకి ఎవరు అనుకుంటాను, నాకు తెలియదు. కొంతమందికి ఇస్తారేమో. ఇంటర్వ్యూ అడగను, తీసి వెళ్ళిపోతుంటాను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్కి ఇస్తే కొంచెం ₹1,00,000 అలాగా.